అబ్బరి కొడక ఇయ్యాలనే వరలక్ష్మి వ్రతం పట్టుందిరా. జనమేగా మీరు నాకేం తలకాయ తిరుగుతుంది. ఇప్పుడు నన్ను పేట్ల మీద కూర్చోమంటే నా పరిస్థితి ఏందంటావు? ఎట్నకట్ట బాల్కనీలో పోయి ఎండ కాసేపు కూర్చుంటే గానీ తెచ్చకపోదు. ఇంట్లో ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడే నాకు ప్రోగ్రాం తగులుతాయి. అమ్మ తెల్లటాలకి కూడా నమస్తేమా నమస్తేమా. అబ్బా తెల్లవారుల దగ్గర తలకాయ నొప్పి తెచ్చుకున్నట్టే ఉంది కదా మామయ్య. అది నీళ్ళు కాదు, నేను స్నానం చేద్దాం. అబ్బో వంటగది నేను ఆడవాళ్ళు ఉన్నారే, బాల్కనీలోకి పోయేది అట్టా. ఇప్పుడు ఏం పొరపాటున కూడా ఎవరు మాట్లాడలేదు నాతోటి. ఏమలే మాట్లాడిపోతున్నా మంచిది ఇప్పుడు. అమ్మాయి అటు ఇటు బయట అయితే పడ్డాయా, తలకాయ ఏం పీకుతుంది, గుడ్లు ఏం గుంజుతున్నాయి. ఒక పక్క ఇంట్లో వాళ్ళతో సావు, ఇంకో పక్క ఒంట్లో జరిగేదాంతో సావు. అమ్మో అబ్బో ఇట్లయితే కాదు కానీ ఎట్న కట్టుపోయి చేసుకుని స్నానం చేసి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని బయట పోవటం మంచిది. ఆగో నీ అమ్మాయి ఇసుడు చాలా మా తలకాయ పైకి లేపి చూద్దామంటే కైలాసానికి పోయినట్టే ఉంది.